వచనము మార్కు సువార్త 10వ అధ్యాయము 47. జాగ్రత్తగా వినాలి, వాక్యం వినాలి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. చిన్న ప్రార్థన. మహోన్నతుడ దయగల తండ్రి, మీ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. విరుచిన బిడ్డలకనైనా హృదయానికి అర్థమయ్యే భాగం కలిసేమని మీ దోస్తను ఈ పనివాడు నన్ను సిలువ సావును మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాట్లాడమని నజరేయుడైన యేసు వారి నామం అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములను కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము చేయుటయే మంచిది. మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరుడా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు అని కేకల వేగి మొదలుపెట్టి, ఇది ప్రార్థన. ఒక గుడ్డివాడు ప్రార్థన. ఎవరు ప్రార్థన? గుడ్డివాడు ప్రార్థన. దేవుడు ఆలకించి దేవుడి కార్యము చేశాడు. ప్రియమైన సోదరుడా, మనం ప్రార్థన చేస్తాం, అసలు మనం చేసే ప్రార్థన కరెక్టేనా? నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఇది డౌట్ ఉంటా మనకి. నేను చేసిన కరెక్టేనా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? ఇది సరిపోతుందా? ప్రార్థనలో అనేక సందేశాలు మన పట్ల జరుగుతుంటాయి. బాగా ఆలోచించండి. మీరు చేసే ప్రార్థన కరెక్టేనా? దేవుడు చేస్తాడా? ఇలాగే చేయాలా? ఎలా చేయాలి అని మనకు బోర్డు సందేశాలు ఉంటాయి. ఈరోజు దేవుడికి దాకా ఎలాగ ప్రార్థన చేయాలో నేర్చుకుందాం. ఈరోజు మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుందాం. 3 విషయాలు జాగ్రత్తగా. 3 గంటల నాకు దగ్గర నుంచి శనివారం 2 గంటల దాకా ప్రార్థనలో క్లుప్తంగా ఉంటాయి. 2 గంటలకు మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. కనీసం ఈ 2 గంటలకు సరే మనం జాగ్రత్తగా ఉంటాం. ప్రార్థన ఎలా చేయాలి, ఎలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో ఈరోజు 3 విషయాలు తెలుసుకుందాం. ఈ 3 విషయాలు తెలుసుకుని అలాగ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి తప్పకుండా మనవలో ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే ఇది ప్రార్థన సార్. ప్రార్థన రాదు మనకి. ఇప్పుడే మనం వీళ్ళు అందరూ వెళ్ళిపోతాం తప్ప
ఎలా అడగాలో ఆయన దేవుడికి తెలుస్తుంది. ఈరోజు 3 విషయాలు చేసుకుంటాం. ఒకటి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేశించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్రము తరంగమును పోలియుండును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరా, ఇక్కడ ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఎలా అడగాలంట? విశ్వాసం అంటే ఏంటి? మోహన్ బాగా చెప్తున్నారు. విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. ఏ మాత్రము సందేశింపగా విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అప్పుడు కార్యం చేస్తారు. సందేశించేవాడట సముద్రములో తరంగముల వంటి వాడు అంట. అలా వస్తే పోతాయి, నిలబడతాయి. ఆ ప్రార్థన సముద్రం కనుక వస్తుంది, పోతుంది. అది నిలబడి ప్రార్థన కాదు. ఏది నిలబడి ప్రార్థన అంటే సందేశింపక నేను అడిగింది దేవుడు ఇస్తాడని విశ్వాసముతో ప్రార్థన చేయాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. మనం అలా చేస్తున్నామా? చెయ్యాలి. ఎలాంటిదైనా సరే, ఎంత పెద్ద అవసరమైనా సరే నువ్వేం చేయాలి? విశ్వాసంతో. నీకు అసాధ్యమే, అది నీకు సాధ్యం కాదు, నీ వల్ల కాదు, నీ ఊహలో లేనిది, ఊహించలేనిది నువ్వు ప్రార్థనలు పెట్టు. దేవుడు తప్పకుండా. ఎందుకంటే నమ్మకంతో ప్రార్థన చేయాలి. సందేశించకూడదు. ఇది కరెక్టేనా? ఇలా చేయొచ్చా? ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు? ఇస్తే ఈ సందేశం ఉండకూడదు. ఇస్తాడా? ఇస్తే ఎప్పుడు ఇస్తాడు? వచ్చేవారు వచ్చేస్తాడా? వచ్చిన వాళ్ళు వచ్చేస్తాడా? అలాంటి నో డౌట్ అనుకుంటున్నారు. ఇస్తాడు అంతే. నువ్వు టార్గెట్ పెట్టకూడదు. దేవుని చెప్తావు, దేవుని ఇష్టం. నువ్వు అనుకున్నప్పుడు చేయడు, ఆయన అనుకున్నప్పుడు చేస్తాడు. నువ్వు అనుకున్నప్పుడు చేయడు, ఆయన అనుకున్నప్పుడు చేస్తాడు. నీ ప్రార్థన అక్కడ ఉంది, లిస్టులో ఉంది. మీ ప్రార్థన లిస్టులో ఉంది. ఇప్పుడు చేయలేని లిస్టు చేస్తాడు. ఈ లోకాన్ని విశ్వాసం తగ్గుకోకూడదు. చేసే వరకు నువ్వు సందేశంలో కలగకూడదు. దేవుడు కోరుకున్నది అదే. సందేశించొద్దు. చేస్తాడంతే నేను నమ్మకంతో ఉంటాను. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఒకటి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అసలు విశ్వాసం అంటే ఏంటి? ఎలా వస్తుంది విశ్వాసం? విశ్వాసం అంటారు. ఏ పేరు? లక్ష్మి. ఏ లక్ష్మి? లక్ష్మి. అక్కడ ఎక్కువ ఆలోచన ఎలాగేనండి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. ఎలా వస్తుంది అది? ఎలా వస్తుందో దేవుడు కూడా అదే చెప్తున్నాడు. రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. పదవ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము ఎలా కలుగుతుందంట? చెప్పండి, ఎలా చెప్పండి? విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎవరి కోసం వినుట వలన? రాశాడు అక్కడ. వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగుతుంది. వినుట వలన ఎవరి మాట? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం. ఏ మాటది? క్రీస్తు కొరకు మాట. క్రీస్తు కొరకు వింటే విశ్వాసం కలుగుతుంది.
అసలు ఆయన ఎవరు? ఇలా చూడాలి, ఆయన ఎవరు? ఆయన కోసం వింటే నీకు విశ్వాసం కలిగారు. అదొద్దా? నువ్వు దేవుడు ఎవరు తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా వినాలి. నాకు ఎలా చూడాలి. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం అంటే విశ్వాసం. ఎలా వస్తుంది ఇది? వరలక్ష్మి ఉదయం వస్తుంది. ఉదయం ఎలా వస్తుంది? వినడం ద్వారా. ఏది వినడం వలన? క్రీస్తు కొరకు వినడం వలన. ఎందుకు వస్తుంది క్రీస్తు అని? క్రీస్తు గొప్పవాడని, క్రీస్తు దేవుని కుమారుడని, క్రీస్తు దేవుడని, క్రీస్తు అనేక కార్యాలు చేశాడని నువ్వు వినడం వల్ల నీకు విశ్వాసం. సమాధిలో ఉన్న లాజరు పైకి లేపాడు, వినడం వల్ల విశ్వాసం. అంటే ఆయనకేంటి? అసాధ్యమేంటో ఏమి, అది నువ్వు తెలుసుకోవాలి. వినడం వలన విశ్వాసం. నువ్వు ప్రార్థన ఎలా చేయాలంట? సందేశింపగా విశ్వాసముతో అడగాలి. నువ్వు సందేశించగా విశ్వాసంతో నువ్వు అడగాలి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ప్రార్థన జరగాలంటే సందేశం ఎన్నో సందేశం ఉంటుంటే మనకు చేస్తాడా? మన భక్తి కరెక్టేనా? మన దుర్మార్గులు, మన పాపులు, మన బనాలు, మన పాపలు మనం అడగచ్చు. కానీ ఏసు రక్తంతో కట్ చేసుకుంటున్నాం. ఏమంటే ఎప్పుడు ప్రతి ఒక్కడు పాపే. భూలోకంలో దేవుడు ఎలా చూస్తే నీ మానవుడి నీతి మురుకుట్లే కనబడుతుందంట. ఎవడో కాదు, నేను కూడా కాదు. ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం కడిగేసుకోవాలి. ప్రియమైన సోదర సోదరులు, వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఎవరు విన్నారు? ఎవరు కలిగింది? బైబిల్ కూడా రాశారు. నీ ప్రార్థన ఎవరితో సందేశింపగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం అంటే ఏంటి? అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుటం ఎవరి కోసం వినాలి? యేసుక్రీస్తు వారి కొరకు వినాలి. ఇది దీన్ని దేవుని కార్యాలు. ఎవరు విన్నారు మరి ఈ మాట? బైబిల్ అందరూ రాశాడు కొన్ని ఎగ్జామ్స్. ఎవరు విన్నారు? ఎవరికి విశ్వాసం వచ్చింది? ఎవరికి కార్యం అయింది? మార్కు సువార్త చూద్దాం. 5వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగి కలిగిన ఒక 25వ వచనం. ఆమె అనేక వైద్యులతో ఎన్నో తిప్పల పడి. ఇలా చూడాలి, ఇలా చూడాలి. ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీకి చిన్న వ్యాధి ఉంది, యూట్రస్ వ్యాధి అంటే గర్భసంచి వ్యాధి. ఆ వ్యాధి కొరకు అనేక మంది దగ్గర తిరిగిందంట. అనేక మంది దగ్గర తిరిగింది కానీ ఎన్నో తిప్పలు పడ్డారు కానీ ఆ కార్యము అవలేదు. ఏంటి? ఆ గర్భసంచి పాడవలేదు, బాగుపడలేదు. ప్రియమైన అంటే 26వ వచనం, తన కలిగిన అంతయు అంటే డబ్బంతా పోసింది హాస్పిటల్. ఈ హాస్పిటల్ కాదంటే ఆ హాస్పిటల్, రాజమండ్రి కాదంటే హైదరాబాదు, హైదరాబాద్ కాదంటే మెడ్రాస్, ఎక్కడికి పోతానికి వెళ్ళిపోయి వైద్యం చేసుకుంటారు కానీ ఆ యూట్రస్ బాగుపడదు, గర్భసంచి బాగోలేదు. అయితే ఓ మాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. 27వ వచనం చూద్దాం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడుదునని అనుకుని
జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టి వెంటనే ఆమె ఇప్పుడు ఏముందంటే విశ్వాసం జరుగుతుందంటే ఏముంది ఏంటంటే ఏసుకోవడం అన్నట్టు ఎన్నో హాస్పిటల్ తిరిగింది. ఇప్పుడు మన ఎవరు ఆలోచిస్తున్నారు శాంతకుమార్ ఎన్నో హాస్పిటల్ తిరిగానండి, 20,000 రూపాయలు ఖర్చు పెట్టాను. నా ఆవేశం విన్నాను. ఏమన్నది? బైబిల్ మిషన్ ప్రార్థన వరకు విన్నాను, రావాలనుకున్నాను, రాలేకపోయిందని ఏదో ఒక రాగా రోజు వచ్చి విన్నది. తనకు విశ్వాసం వచ్చింది. తనకు బాగుపడి 3 వారాలకి 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్న ఆవేశం పోయింది. దేవుడికి మహిమ కలుగునగాక. దేవన కలిగింది వీరుడు వలన విశ్వాసం వచ్చింది. విశ్వాసం మనం నమ్మకం తీసుకొచ్చింది. దేవుడు బాగు చేసేస్తాడని నమ్మింది, బాగు చేసి దేవుడికి మహిమ కలుగునగాక. ప్రియమైన సోదరు, సింపుల్, చాలా సింపుల్ మాట దేవుడి దగ్గర తీసుకుంటాం. విను, మొదట దేవుని వాక్యం వినాలి. వస్తుంది వినాలి, తర్వాత విశ్వాసం రావాలి, నమ్మకం రావాలి. ఇగో ఈ రక్తస్రావ గర్భిణి, ఈ గర్భసంచిపోయిన స్త్రీ విన్నది, యేసు కోసం విన్నది. నేను ఇక్కడ బాగుపడతాను నమ్మింది, వెనకాల నుంచి వచ్చింది. సింగుని మట్టుగా దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. వెంటనే ఆమె రక్తము కట్టివేసింది. దేవునికి స్తుతి కలుగునగాక. ప్రియమైన సోదర, నీకు యేసు కొరకు విన్నది, విన్నప్పుడు ఆశ కలిగింది. ఏం ఆశ కలిగింది? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, చనిపోయిన లేకొడుస్తున్నాడు, దెయ్యం పెట్టినోడు వదిలేస్తున్నాడు. ఈ మాటకి విన్నది, విన్నప్పుడు ఆశ కలిగింది. అక్కడికి వెళ్తే నాకు కార్యం అవుతుంది. ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే, ఆయన దగ్గరికి వెళ్తే నాకు కార్యం అవుతుందని ఎప్పుడైతే ఆశ కలిగిందో ఏమొచ్చిందండి? విశ్వాసం కలిగిందంటే. విశ్వాసం కలిగింది. నన్ను బాగు చేస్తానని, నేను బాగుపడతానని అక్కడ సేమ్ శాంతకుమార్ లాగే ఈవిడ కూడా అనుకున్నాను. నేను ఎంత బాగుపడుతున్నాను, ఆశ కలిగింది. అనేక కార్యాలు చేస్తున్నాడు అక్కడ. పేతురు కాలు బాగు చేసాడు. ఫస్ట్ పేతురు కాలు ఏమైంది? కురుపుతో ఉన్నది. 3 నెలలు 4 నెలల వరకు తగ్గంది. ఎన్ని హాస్పిటల్ తగ్గిందా? పేతురుది తగ్గలేదు. ఎప్పుడైతే మందిరంకి వచ్చాడో ఎగిరిపోయిందంటే మళ్ళీ పోతాం. అతను చూసి యేసు వచ్చాడు. వాళ్ళ మేనోడేనా కిడ్నీలు పోయాడు. అతను కూడా విన్నాడు, ఆశతో వచ్చాడు. వెంటనే ఏమైంది? ఆ కిడ్నీ బాగుంది. ఈ మాట విని మొరారు కుమారు వచ్చింది. విని ఆశతో వచ్చింది. 450 షుగరు, నేను పడిపోతున్నాను అన్నది. నమ్మింది, నన్ను బాగు చేసేంతని అనుకున్నది. అలాగే బాగు చేసి దేవుడు అలాగే బాగు చేసి, ఎప్పుడైతే ఈ మాట అయినదో ఒక ఆవిడ, ఎవరావిడ పిల్లలు పోయింది కదా, ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి మా అమ్మాయిని తీసుకొచ్చి, అంటే ఆశ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? విన్నారు, ఆశ కలిగింది. ఆశ అంటే విశ్వాసం కలిగింది. రంగంపేట బైబిల్ మిషన్ ప్రార్థన సాగితే కార్యాలు దేవునికి మహిమ కలుగుతుంది. ఇదే వార్త మండలం అంతా వెళ్ళిపోతుంది. ఏ వార్త బైబిల్ మిషన్ ప్రార్థన సాగితే కార్యాలు జరుగుతుంది. ఆశతో వస్తారు. ఆశతో వచ్చిన దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. విశ్వాసం, ఆశ ఏంటి? విశ్వాసంతో వచ్చేస్తాడు. ఇక్కడ వచ్చేసిన తగ్గిపోతాయి అని ఆశతో వస్తారు. కంపల్సరీ దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. రేపు ముఖందరంలో 28వ తారీఖున పెడతాం. అక్కడ దేవుడు వర్తమానం అందిస్తాడు. ఈ వర్తమానం అయినంత 2 వారాలకు ఒక ఆటో జనం వస్తాడు. పెళ్లి ఒక ఆటో జనం వస్తారు. 15 మంది జనం ఉన్నారు. దేవుడు తెచ్చుకుంటాడు.
బాగు చేయబడి చాలా మంది ఉన్నారు అక్కడ. సండే టు రాయవారు బాగు చేసేది 10 మందిని. ఇప్పుడు ఇంకో గ్రామం వెళ్తున్నాడు, ఇంకో గ్రామం జనాల్లో. అలాగే ప్రియమైన సోదర సోదరుడా, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న మాట, మనం ఎలా చేయాలి ప్రార్థన? సందేశంగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? సందేశంగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఈ 10 లక్షలు అప్పు ఉన్నా, నీ దగ్గర చిల్లు గవ్వ రాకపోయినా ఏసై తీర్చేస్తాడు అని నమ్మకంతో ఉంటాడు. సందేశించకూడదు. ఎలా వస్తాయి? మన దగ్గర ఏ ఆశ లేదు, మనకి ఏ ఉద్యోగం లేదు, ఏ గాలి పెడతాడు దేవుడు అని ఎప్పుడు నువ్వు సందేశించకూడదు. ఎలాగైనా కడతాడు, ఎవనప్పుడు పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన నా సోదరి సోదర, రక్తస్రావం నమ్మింది. మన జీవితంలో ఏదైనా విషయము జరగాలంటే 1-2 సంవత్సరాలు 5-10 దేవుడి కార్యాలు చేస్తాడు. అయితే నిరాశలో ఉన్న వారికి ఆశ కలిగించేదండి. ఏంటి? ఎందుకు మన బైబిల్ చదవాలి? ఇప్పుడు బైబిల్ చదవాలి ఏమంటాడు? ఎందుకు చదవాలి? నేను ఎందుకు వినాలనుకుంటున్నాను అంటున్నాను. జనం ఇలా చూడండి, ఇలా వినండి. ఎందుకంటే వినుట వల్ల ఎన్ని కార్యాలు అవుతుందో తెలుసా? నిరాశలో ఉన్న వారికి ఆశ కలిగిస్తుంది. ఏం చేస్తుంది? వింటే నిరాశ ఉంటావు, ఇలా కూర్చొని ఏదో ఆలోచించుకుంటావు. నిరాశ. ఆ నిరాశని ఇప్పుడు మాట ప్రార్థన విశ్వాసం జరిగిన దేవుడి కార్యం ఇది ఆశ కలిగింది. నిరాశతో ఉన్నవాడిని ఆశలు కలిగించేది వింటం వల్ల. నిరాశ ఉంటుంది. ఏంటి నిరాశ? ఇది నాకు అవ్వదు, నా పని అయిపోయింది అని నిరాశతో బెంగతో కూర్చుంటావు. దేవుడితో మాట్లాడుతుంటాడు. ప్రార్థించి విశ్వాసంతో అడుగు, సందేశించొద్దు, నీ కార్యము చేస్తాడు. అప్పుడు నీకేమవుతుంది? అది కొంచెం ఉంటుంది కదా. ఒకటి నిరాశలో ఉన్నవారు ఆశ కలిగిస్తుంది, బాధలో నెమ్మది కలిగజేస్తుంది. బాధలు ఏం చేస్తుంది? నెమ్మది. ఇంకో గర్భిణీ స్త్రీ పోయింది. గర్భిణీ ఇది యూట్రస్ బాడీ ఒక అబ్బాయికి రక్తస్రావం స్త్రీకి బాగైంది. నా వ్యాధి కూడా నాకు నెమ్మది కలుగుతుంది, నాకు నెమ్మది కలిగి చేస్తాడు అని నువ్వు చదువుకుంటామంటాడు. వినటం వల్ల వచ్చేది. వినటం వల్ల నీలో నిరాశ పోయి ఆశ కలిగిస్తుంది. వినటం వలన నీకు నెమ్మది కలిగజేస్తుంది. నా బతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఈ వ్యాధి పోదు, ఇది కష్టం అన్నవాడికి దేవుడు ఏం చేస్తాడంటే ఆశ కలిగించి నీ బాధలో నెమ్మది కలిగజేస్తాడు. మూడోది, శ్రమలలో వ్యాధులలో మనకు సంతోషం కలిగజేస్తాడు. వినటం వలన శ్రమలలో బాధల్లో మనకేం కలిగజేస్తుంది? సంతోషము. ఎస్ చేస్తాడు దేవుడు అని ఒక ఆలోచన కనుకోండి, సంతోషం కలిగేస్తుంది. ఐదవది, నాలుగోది, దిక్కులేని స్థితిలో పడి ఉన్న మనకు మార్గం చూపిస్తుంది. అక్కడ ఏం చేస్తుంది? నువ్వు వినటం వలన, చదవటం వలన మార్గం చూపిస్తుంది. అండి నా కార్యాన్ని చూసిపోయింది అనుకుంటాం. నాకు ఏ దారి కనబడలేదు. మా అమ్మ దగ్గర నుంచి మూసిపోయింది, మా నాన్నగారి దగ్గర నుంచి మూసిపోయింది. ఏ దారి? అప్పుడు దేవుని వాక్యం చదివితే, దేవుని వాక్యం వింటే మార్గం చూపిస్తాడు కదా. చూడండి, మూసిపోయిన మార్గంలో తెరిపించే ఇగో ఈ మార్గం అంటే ఇదని ప్రార్థన మార్గం నుంచి వెళ్ళమని చెప్తాడు. అలాగనే బలహీనపడినప్పుడు నీకు బలము కలుగు చేస్తుంది. విన్నప్పుడు దేవుని మాటలు వింటే మొట్టమొదటి ఏం చేస్తుందట? నిరాశలో ఉన్న నీకు ఏం చేస్తుంది? ఆశ కలిగిస్తుంది. నా జీవితం అయిపోయింది, నా క్లోజ్, నా సాఫ్ట్వేర్ క్లోజ్ అనుకుంటే నీకు ఆశ కలిగజేస్తుంది. దేవుడికి గొప్పడా, దేవుడు ఏమైనా చేయగలడా, ప్రార్థన చేయగలవుతుంది అంటే ప్రార్థన చేస్తాడు. ఆశ. రెండోది ఏం కలిగేస్తుంది? బాధలో ఉన్నవాడికి నెమ్మది కలిగేస్తుంది. బాధతో వచ్చాను, నీకు నెమ్మది కలిగేస్తుంది. బాధపడుతుంది. ఇదిగో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది, ఎన్నో హాస్పిటల్ తిరిగింది,
ఈ రక్తస్నానం చేయి. కానీ యేసు కోసం విన్నది ఆశ కలిగింది. ఆయన చింగురు పడితే స్వస్థ అయిపోతాడండి. ఆ వ్యాధులు పోయింది, నెమ్మది. శ్రమలో వ్యాధుల్లో మనకు సంతోషం ఇస్తుంది. మీ శ్రమలను తీసేవాడు దేవుడే. ఇవి అన్నాడు, సందేశంకు అడుగు, నన్ను అనుమానంతో అడగద్దు, విశ్వాసం అడుగు. విశ్వాసం అంటే ఏంటి? దేవుని మాట వినడమే. వినుట వలన ఏమో చెప్తుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట ఎవరి కోసం వినాలి? యేసుక్రీస్తు వారి వరకు వినాలి. అప్పుడు నీ విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అంటే నమ్మకమే నీ కార్యము జరిగిస్తుంది. ఈ రక్తస్రావం చేసిన పని, ఈ స్త్రీ చేసిన పని అదే చేసింది. ఆ పని చేసింది. యేసు కోసం విన్నది, ఆశ కలిగించుకుంది, నమ్మకంతో దేవుని దగ్గరికి వచ్చింది. చిందులు పడితే చాలు, ముట్టు నేను స్వస్థపడిపోతానండి. స్వస్థపడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదర సోదర, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. రెండో విషయం మాట్లాడుకుంటాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పి. ఎంత గొప్ప మాట అంటే, ఇలా చూడాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు అంటే అతను నేను పొందుకుంటాను. ఇస్తేనమ్మా అమ్మాయి రాణి 3వ కనుక 2 కనుక ఎవరో ఇప్పుడు నమ్మకంతో ప్రార్థన చేయాలి. డౌట్ ఏమైనా తేడా జరిగిందంటే మీదే బాధ్యత. డౌట్ కూడా ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ఖచ్చితంగా ఇస్తాడు. మీ అమ్మాయి చెప్పండి, నమ్మకంతో ఉన్నాడు, ఛాలెంజ్ చేయమన్నాడు. అది నమ్మకం అంటే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమడగలంటే, మీరు అడుగుతున్నవి నేను పొందుకుంటాను నమ్మినప్పుడు అవి నీకు. నువ్వు ప్రార్థన చేసినప్పుడే అవి నేను పొందేసుకుంటాను, ఆయన ఇచ్చేస్తాను దేవుడు అనుకు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నేను ఇచ్చేస్తాను, ఇస్తాడు ఇవ్వడా అని అనుకోవడం ఎంత ఇష్టాలు. అర్థమైందా? ఏమిటి అంత లిస్టు పెట్టి ఇస్తాడు. నిన్ను అడిగేస్తాడు, ఇస్తాడా? అడుగు. అదే సంజీవించండి అంటాడు. అడిగిందల్లా నేను పొందుకుంటానని, నమ్మకంతో చేసేవాడికి కార్యక్రమం. ఖచ్చితంగా చెప్పేస్తానండి, తెలుసండి. కూర్చుంటా కానీ మన మనసు తెలిసిన పరిస్థితి కాదు దేవుడు. మన హృదయం చూసే దేవుడు, నీ అంతరంగం, నీ పైరూపాన్ని చూసే దేవుడు కాదు, నీ అంతరంగాన్ని చూసే దేవుడు. నీ మనసు ఎలా ఉంది? డౌట్లతో ఉందా? అపనమ్మకంతో ఉందా? ప్రార్థన చేస్తాను కానీ దానికి పోతుంది. ఎలా అవుతుంది? ఏమవుతుంది? ప్రార్థన చేస్తుంటే ఏమవుతుంది? అక్కడ ఏది అవ్వదు. ప్రార్థన చేస్తే ఎవరి మీద రాడు, ఆ ఒకటి మీద రాదు, అది పోతుందంట. ఇంకా నువ్వు డౌట్తో పెట్టుకోకూడదు. ఇంకా నేను చేస్తానంటే పొందుకుంటాను అంతే, నేను ప్రార్థన చేస్తాను పొందుకుంటాను అంతే అనుకు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. యోహాను సువార్త 4వ అధ్యాయము 47వ వచనం చదువుతున్నారు. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతను విని ఆయన వెళ్ళి, యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బతికి ఉన్నాడని అతనితో చెప్పగా
ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళాను. దేవునికి ఇలా చూడాలి. దేవుడు రాసిన సొంత మాటండి, ప్రవక్తలు కదా రాసింది. సువార్త అనగా దేవుడు రాసింది. దేవుడు స్వయంగా మాట్లాడుతున్న మాట అవుతుందండి. నువ్వు రెండోది నమ్మకంతో అడగాలి. దేవుడు నమ్మకంతో అడిగి ప్రార్థన చేయి. నేను పొందుకుంటాను అని ఒక అర్థం వచ్చాడు. యోదయ నుండి గలీలేకి వచ్చినప్పుడు అది విని ఆయన వద్దకు ఒక కుమారుడు చావసిద్ధమైన తండ్రి వచ్చి ఏమన్నాడు, నువ్వు వచ్చి అతన్ని స్వస్థపరచవలను అని వేడుకుంటాడట. ఎవరిని? వాళ్ళ కుమారుడు. ఇలా చూడాలి, ఎవరిని వేడుకుంటాడు? వాళ్ళ కుమారుడు. అయ్యా మీరు వచ్చి దేవుడు రంగంపేట వచ్చాడని తప్పదు, నువ్వు రాయవారం నుంచి సండే నుంచి వచ్చావు, ఆయన వచ్చాడని తెలుసు. శనివారం వస్తాడు, వచ్చాడని అడగాలని వచ్చాడు. ఏం అడగాలని? ఏదో కాక ఏదో ఒకటి అడగాలని వచ్చాను కదండి. వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? యేసుకు వెళ్ళిపోయి నువ్వు కుమారుడు బతికి ఉన్నాడని అందులో చెప్పగా ఆ మనుషులు అతనితో చెప్పిన మాట నమ్మాను. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు స్వస్థపరిచిన వేడుకున్నాడు. యేసు అన్నాడు, వెళ్ళిపో, నీ కుమారుడు బతికి ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో, నీ కుమారుడు బతికి ఉన్నాడు అతను చెప్పగా ఆ మనుషుడు యేసు చెప్పిన మాట నమ్మాడు. అక్కడ కిటికీల పొజిషనే ఎక్కడ? వాళ్ళ ఇంటికి అంటే సాగు బ్రతుకులు ఉన్న డాక్టర్ చెప్పేసి 2 గంటల్లో చనిపోతాడు. యేసు యోదయ నుండి గలిలేకి వచ్చాడని మాట విని ఆ తండ్రి దేవుని దగ్గరికి వచ్చి, నా కుమారుడు చావు బ్రతుకులో ఉన్నాడు, నువ్వు వచ్చిన నా కుమారుడిని తీసుకుని వెళ్ళు, ఈ కుమారుడికి ఏం కాదు, ఈ కుమారుడు బాగైపోయాడు అని చెప్పాడట. ఈ వెంటనే ఆ బాగైపోయిన మాట విని నమ్మకంతో ఇంటికి వచ్చాడు. నమ్మకంతో ఇంటికి వస్తే ఏమైందో చూడండి. 51 వచ్చాడు. అతడు ఇంకా నోరుతుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతను కుమారుడు బతికే ఉన్నాడని తెలియ చెప్పిన దేవుడిగా మహిమ కలుగునుగాక. దారిలో వచ్చే న్యూస్ ఏంటంటే వెళ్తుండగానే నువ్వు రాయవారం సండే వెళ్తుండగానే నీకేమవుతుంది న్యూస్? శుభవార్త వచ్చేస్తుంది, అమ్మా నీ కార్యం అయిపోయింది. నమ్మకంతో అడిగితే, నమ్మకంతో నువ్వు అడిగినప్పుడే నమ్మకంతో అడిగితే, నేను అడుగుతున్నాను, నేను అడిగింది నేను పొందుకుంటాను నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఇంటికి ఎలా ఉండగానే నీ ఇంట్లో ఇంటి గంటలు వచ్చేస్తావు. ఎక్కడికి వచ్చేస్తే ఆ సెంటర్ వచ్చారు, ఏ సెంటర్? రాయవరం సెంటర్కి వచ్చారు. వస్తేనమ్మా మీ మనవాడు పుట్టాడు చదవరాదా? గ్యాస్ వస్తుంది, ఎవరు వచ్చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఎవరు ఏం చెప్పిన మాట దేవుడు చూడండి, ఏం పట్టుకోదలు కదా జరిగింది. ప్రియమైన సోదర, ఇతను కూడా టెస్ట్ చేశాడు. 52 వచ్చి చూడండి, ఏ గంటకు అతను బాగుపడసాగని వారు వెళ్ళినప్పుడు వారు 1 గంటకు జ్వరము వారిని విడిచి నన్ను చేసుకొని 2 గంటలకు వదిలేకపోతే ఇలా చూడాలి. 1 గంట దేవుడు మాట్లాడినప్పుడు 2 గంటకే యేసుక్రీస్తు అని చెప్పింది ఆయన, ఇప్పుడు నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడిపోయాడు, నీ కుమారుడు చావు బ్రతుకు నుంచి బాగుపడిపోయాడు, వెళ్ళిపో. ఎప్పుడు అన్నమాట నేల వేసుకుంటున్నాడు ఆయన, నీ తండ్రి నేల వేసుకుంటాడు. ఎప్పుడు జరిగింది ఈ పని? కరెక్ట్గా 1 గంట జరిగిందయా. నీ కుమారుడు మనసు మీద వేసిపోయాడు, జ్వరం పోయింది, పీలికి లాంటి మనసు వచ్చేసింది, లేచి కూర్చున్నాడు అంటేనే ఆశ్చర్యపోయాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. 53 వచ్చింది చూడండి, యేసు నీ కుమారుడు బతికే ఉన్నాడని యేసు తనతో చెప్పిన మాట అదే
మాట గంట అదేమని తండ్రి చేసుకుని కనుక అతన్ని వరం ఏమంటే నా దేవుడు చేసే గొప్ప కార్యం. ఎందుకంటే ఒకే మాట్లాడాడు అంటే వెళ్ళు మాట చదువుతున్నాడు అని వెళ్ళు నీకు మాట బాగుపడుతుంది అమ్మ మీరు ఆపడం ఎలాగండి చేయకుండా ఎలాగండి మీరు ఆదర్శకుండా ఎలాగండి అని అనలేదు. మాట చెప్పాడు అయిపోయింది. దేవుని కార్యం చెప్పాడు. ఇంటికి వెళ్తుండగానే దారిలోనే వచ్చేసారు. అయ్యా నీకు మాడు బాగుపడిపోయాడు. ఏ గంటకు బాగుపడ్డాడు? ఏ గంటలో బాగుపడ్డాడు? 1 గంటలే. అదే గంటలు వేసి చెప్పాడు. ఆ 1 గంటకి దేవుడు చెప్పాడు నీకు మాడు బాగు, నీకు మాడు చావును మరణాన్ని గెలిచాడు అని చెప్పాడు. అదే గంట వాళ్ళందరూ మారమని ఆ ఇంటి వాళ్ళందరూ మారమని వచ్చింది. మనమే లోపం, ఆయన లోపం లేదు. అప్పుడు ఆనాటి అలాగే దేవుడు, ఇప్పుడు ఈనాటి దేవుడు, ఇప్పుడే దేవుడు. కానీ మనమే ఆ నమ్మకం లేదు. మనమే ఆ నమ్మకం లేక మనం ఏం చేస్తున్నాం? దేవుడికి మహిమ కలుగును గాక. చివరికి 3వది యోహాను సువార్త 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14. మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయం 14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా అని సిద్ధానుసారంగా మనం ఏమి అడిగినా ఆయన మనవి ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తానుసారంగా చాలా మంది ఆయన చిత్తానుసారం నమ్ముడు నమ్ము ఏంటి నమ్మడమే అండి. విను విను నమ్ము సిద్ధానుసారంగా నువ్వు అడుగుడు కలుగును గాక. న్యాయంగా అడగాలి. న్యాయం ఏంటి? సైకిల్ ఉంది నీకు, కారు అడగకూడదు, బండి అడగాలి. న్యాయం అంటారు. నేను సైకిల్ మీద రాకపోతుంది తండ్రి, 4 చక్రాలు కారు హాయిగా వచ్చేస్తుంది మధురంగా అంటే అది బాగుంటుంది. బండికి తెలుసు తొక్కలో పోతున్నాను, వయసు అయిపోయింది, కూలిపోతున్నాను. చిన్న బండి అంటే అది బాగుంటుంది. చిన్న ఇల్లు ఏమిటండి? అసలు ఇల్లు లేదు, ఇప్పుడు పాకం. ఆ పాకం ఏం చేయమన్నా మనం పెంకులు చేయాలి. అదే అమ్మకి వెళ్ళగా అమ్మకి డాబలాగా అనకూడదుగా 2 అంతస్తున్నాము అంటే ఆ చిత్తానుసారం నాకు ఉద్యోగం నేర్పడదు. చిన్న ఉద్యోగం 500 చదువుతాను, 1000 రూపాయలు చదువుతాను. కానీ ఈ లోకంలో నేను ఏదో చేస్తాను కనబడదు. 10,000 వద్దు, 20,000 వద్దు, నాకు నేను చేస్తున్నట్టు కనబడాలి. నాకు చిన్న ఉద్యోగం గొప్ప కార్యం చేసి అందరికంటే ఎక్కువ ఉద్యోగం ఎక్కడెక్కడ పోతే తిరిగేవాడు ఉద్యోగం ఎక్కడ దొరికింది? నంజాలు వెళ్ళిపోయాం. నంజా ఎక్కడ? నంజాలు ఎవడో రైల్వే జాబ్ ఎక్కుతానంటే స్టీల్ ప్లాంట్ కూడా తిరిగేవాడు. స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ, నాగార్జున ఫ్యాక్టరీ, నాగార్జున పెట్టారు తెలుసు. చుట్టూ తిరుగుతూనే పెట్టాడు. ఇసుకొచ్చిపోయి ఎన్నో బాధలు పడి ఎన్నో తిప్పుడు పడ్డ చూసారా? ఏసు కోసం తెలుసుకుందాం ఆశ జ్ఞాపడ ఇంకేం పనవని ప్రార్థన మొదలెట్టాడు. ఏం చేశారు? ఒక గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన మొదలెట్టాడు.
సంవత్సరం చేశాను ప్రార్థన. వచ్చే వరకు చేస్తాను. 5 సంవత్సరాలు చేస్తాను. మా పాత వదలకూడదు అనుకున్నాను. నేను జాబ్ పొందుకునే వరకు వదలకూడదు అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల సంవత్సరంలోపే యాక్సిస్ మీద ఇచ్చాను. ఎన్నో తిప్పలు పడ్డాను. రాదా మా మామర్ది ఎంబీఏ చదివాడు. ఎంబీఏ అర్థం తిరిగాడు. నన్ను ఎవడో నేను ఎన్నుకోలేదు. అతను ఎన్నుకోలేదు. నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు ఎందుకన్నా వస్తున్నాను పొందుకొని చివరి వరకు జాబ్ లేకుండా ఎంపీ చదువు ఉద్యోగం లేదు. నాకు సెక్యూరిటీ గార్డుగా 7,000 చేశారు. ఎంపీ చదవటం ఫస్ట్ ఎవరు చదవడండి. ఎంబీఏలు చేయగలుగుతున్నారు. బీఈడీలు, ఎంబీఏలు. అప్పుడు అలా కాదు, ఎవడో చేసేవాడు అందులో ఒకటి అయినా సరే జాబ్ అతను నేనైతే అది వచ్చింది. అతనికి దేనివల్ల వచ్చింది చెప్పాను. ప్రార్థన చేస్తే నాకు ఎలా వచ్చిందో. నన్ను కఠినంగా అడిగి కూడా ఎక్కడ బయటకు వచ్చేసేటు యూరిన్ కానీ అమ్మా లైన్ ఎంత ఉంది వ్యూ కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నాడు నుంచి వచ్చేట్టు. ఇది కూడా ఫిల్టర్ చేసేస్తాడు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇది కూడా తీసుకుంటున్నారు. నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. నా వెనకాల నా ఎదురు అంటాడు, నువ్వు ఎక్కడ వేసేవాడిని ఉన్నాను. నేను ఎక్కడ చేయగలను. నేను యానంలో చేశాను 4 సంవత్సరాలు. ఇలా చేసాడు 4 సంవత్సరాలు గుజరాత్. వాళ్ళకే రాదు తిరిగిపోతే వెళ్ళిపోతాను. వాడు పీపుల్ ఎందుకు మేము 4-5 సంవత్సరాలు చేసాం. అందరూ అన్న పేపర్ తీసి పంపించేస్తాడు. వాడా నువ్వు ఎందుకు బాబు వెళ్ళిపో అంటే నేను అన్న వస్తాను. చూద్దాం వెళ్ళండి. నా ఎదురు వెళ్ళండి. 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఏమైనా నేను తర్వాత చూస్తాను చెప్పాడు. అప్పుడు నేను వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆడిని అడుగున్నాడు బయటకు వచ్చేసాడు. కఠినంగా అడుగుతున్నాడు. ఏమొచ్చింది? బాత్రూమ్ వచ్చింది. వీరుడు వస్తే బయటకు వచ్చాడు. నేను ఆగలేదు. ఆడు ఎవడో నాకు తెలియదు నిజంగా. ఆడు అసిస్టెంట్ ఉన్నాడు. జనరల్ మీద అసిస్టెంట్ ఉన్నాడు. చాలా మంచివాడు అతను. దేవుడు రాజు గారు నా బాబు ఏడన్నాడు. పేరు అడిగాడు. అడిగినంటే ఎప్పుడు జాయిన్ అవుతా అన్నాడు. ఇంకేం అనలేదు. ఎప్పుడు జాయిన్ అవుతా అన్నాడు. నేను రేపే జాయిన్ అయ్యాను. రేపు కాదు కానీ జూన్ 14 జాయిన్. ఎంత కావాలని సార్ అన్నాడు. 500 వచ్చే జాయిన్ అవ్వండి అన్నాడు. ఏంటండి ఎంత ఇచ్చిన పర్వాలేదు జాయిన్ అవుతాను. అందరికంటే ఒక 500 ఎక్స్ట్రా నీకు రాస్తున్నాను. 10,500 రాస్తున్నాను. స్టార్టింగ్ ఆ కాయంతో అపార్ట్మెంట్ ఆర్డర్ తీసుకుని వచ్చేస్తున్నాను. బాత్రూమ్ బిల్లు ఒకటి బయటికి ప్రశ్నలు అడుగుతాయి. నా పని అయిపోయింది. నాకంటే ముందున్నవాడు 4 సంవత్సరాలు రాలేదు. జ్ఞానంలో చేసి వచ్చాడు. ఆడికి రాలేదు. నాకు వచ్చి పేపర్ చూస్తాను. మరి అందరికి మర్చిపోయింది. ఏంటంటే ఇది ఎవరైనా డబ్బులు ఇచ్చావా, కొనేసావా? నేను అవ్వడం వల్ల ఆ సీక్రెట్ అక్కడ చెప్పడం అనుకోండి. ప్రార్థన చేశానండి. దేవుడికి మహిమ 15 సంవత్సరాలు చేశాను. 2 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసి 45,000 ఎగిన శాలరీ దేవుడు అందులో వేసి దేవుడి దగ్గరికి చాలు. దేవుడు కార్యం చేసేడు. చేసిన పని నేను అక్కడే అనుకున్నాను. దేవుడు పని చేయాలని. దేవుడు పని చేయాలంటే సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకోండి. వచ్చే సంవత్సరం మాట్లాడతాం, వచ్చే సంవత్సరం మాట్లాడతారు. ఇది ఎలా చేస్తున్నాడని నాకు వచ్చినమంటే మొట్టెట్టి చిన్న శ్రమ వచ్చింది. వెంటనే తెలిసి వచ్చిన నీకు ఉండకూడదు. ఇక్కడ మీరు ఉండకూడదు. శ్రమ తీసుకొచ్చిన దేవుడు కార్యం చేయాలంటే ఫుల్ టైం ఇంకా దేవుడి వర్క్లోకి
దేవుడికి మణిబాబు గారు ప్రకారం అప్పుడు లేని కారు కూడా వచ్చిందండి. 4,000 నాకు శాలరీ, మా అమ్మగారికి 4,000 పెన్షను, రాటికమ్మ 25,000 ఉందో, మొత్తం ₹1,00,000 పైన ఉంది. అప్పుడు లేదు బాధ, ఏమీ లేదు. మా అమ్మగారు లేదు, పెన్షన్ పోయింది, రాటి ఉద్యోగం మానేసింది, నేను ఉద్యోగం మానేశాను. అప్పుడు ఇచ్చాడు దేవుడికి మహిమ. చూసారు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు చూడండి. అప్పుడు కొనుక్కోలేదని చెప్పారు, అప్పుడు కొనుక్కుంటే డబ్బులు ఉంది కాదు, ₹1,00,000 అయిపోయి. కానీ ఏమీ లేనప్పుడు దేవుడు వారికి దేవుడు దేవుడి కార్యాలు అనుకుంటాడు. దేవుడు శుద్ధి కలుగును కాక, దేవుడికి నమ్మకం మహిమ కలుగుతుంది అంటే నాకు ఇచ్చేస్తాడు ఉద్యోగం. నేనన్నా ప్రార్థన చేస్తున్నాను, నా ఉద్యోగం నువ్వు ప్రార్థన చేసుకుని అడిగింది అలా నువ్వు పొందుకుంటావు అనుకుంటావు. ఇది కార్యమా? ఏమైనా ఇంకను ఆయన చిత్తానుసారంగా మనము అడగాలి. దేవుని చిత్తానుసారంగా అడిగితే దేవుడి కార్యాలు. దేవుని ఇష్టానుసారంగా ఏంటి? ఆయన మాట వినాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడి కార్యాలు దేవునికి మహిమ కలుగును కాక. 3 విషయాలు చెప్పండి. మన ప్రార్థన నెరవేర్పు రావాలంటే ఏం చేయాలి? 1 విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అంటే సందేశంపక ఏంటండి? సందేశంపక విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కార్యాలు ఎవరు చేస్తారు అలాగా? విశ్వాసం అంటే ఏంటి? వినుడు వలన ఎలా వస్తుంది విశ్వాసం? వినుడు వలన. అందుకనే సాధారణంగా విన్నకుండా అలా వెళ్ళిపోతుంది, మనసు ఇలా వెళ్ళిపోతుంది, గుళ్ళంతా పడిపోయారు, మొత్తం వచ్చేస్తుంది. దేవుడిగా చక్కగా ఉంటుంది బాబా ప్రబలిగా విను. వింటేనే వింటే వల్లనే జ్ఞానం. విను అమ్మా, నువ్వు ఎగ్జామ్కి నువ్వు 10th క్లాస్ జాయిన్ అయ్యే వరకు రా, వారం రా, 10th క్లాస్ మంచి జ్ఞానం ఇస్తాను దేవుడు. అవునా? వేసి ప్రార్థన చేస్తున్నాం.